మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. చిరు సెట్ చేసిన రికార్డ్ ని బాలయ్య బద్దలు కొట్టేస్తాడా? గత హిట్ సినిమాలతో కానీ బ్రేకింగ్ అఖండ 2 తో అవుతుందా? ఇక వెటరన్ హీరోస్ లో ఈ నటసింహం నయా హిస్టరీ లిఖించబోతుందా? అసలు మన బాలయ్య నూరిస్తున్న ఆ రికార్డ్స్ ఏంటి? రికార్డ్స్ ఆర్ మేడ్ టు బి బ్రోకెన్. ఎవరు ఏ రికార్డ్స్ సెట్ చేసినా అది బ్రేక్ చేసేదెవరా అని క్యూరియస్ గా వెయిట్ చేస్తారంతా. అలా సైరాతో చిరు సెట్ చేసిన ఓ రికార్డ్ ఇప్పుడు బాలయ్య బద్దలు కొడతాడా లేదా అంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. పాలిటిక్స్ నుండి యూటర్న్ తీసుకుని చేసిన రెండో సినిమా సైరా. ఖైదీ 150 సక్సెస్ ఇచ్చిన జోష్ తో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు ఏకంగా 39 కోట్లు కొల్లగొట్టి వెటరన్ హీరోస్ అందుకోలేని ఓ బెంచ్ మార్క్ సెట్ చేసేసింది. ఇక రెండో ప్లేస్ కూడా 30 కోట్లతో చిరు ఆచార్యనే కబ్జా చేయటం విశేషం. అయితే మంచి బస్ క్రియేట్ చేసినప్పటికీ ఫస్ట్ డే 26 కోట్ల వద్దే ఆగిపోయాడు డాకు మహారాజ్. ఇక వీరసింహారెడ్డి కూడా తొలి రోజు 25 కోట్ల వద్దే క్లోజ్ కావడంతో డిసప్పాయింట్ అయ్యారు నందమూరి ఫ్యాన్స్. బాలయ్య లేటెస్ట్ ఫిలిం అఖండ 2 ఆ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందని, ఎలాగూ డిసెంబర్ 4న ప్లాన్ చేస్తున్న పెయిడ్ ప్రీమియర్స్, టికెట్ రేట్స్, హైప్ అన్నీ కలిస్తే ఫస్ట్ డే 30 కోట్ల షేర్ టచ్ చేయడం పెద్ద కష్టమేం కాదంటున్నారు క్రిటిక్స్. మరోవైపు సోలో రిలీజ్ దొరకడం, సంక్రాంతి వరకు వేరే పెద్ద సినిమా లేకపోవటం, ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ జనాలు ఎగబడి చూసే ఛాన్స్ పుష్కలంగా ఉండటం బట్టి చూస్తే చిరు రికార్డ్ కి బాలయ్య ఎసరు పెట్టినట్లే కనిపిస్తుంది. అయితే యంగ్ హీరోస్ అయిన ప్రభాస్, బన్నీలు తొలి రోజే 100 కోట్ల క్లబ్ లో చేరిపోతుంటే సీనియర్స్ ఇలా 30 కోట్లకే పోటీలు పడడమే కాస్త ఆశ్చర్యం. చూడాలి మరి సైరాతో చిరు సెట్ చేసిన ఈ రికార్డ్ ని బాలయ్య బద్దలు కొడతాడో లేదో. For more videos like this, subscribe Big TV channel.